బహుజన సమాజాన్ని పోరాటంతో నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేస్తుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి గోవిందస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే ధ్యేయంగా బహుజనులకు రిజర్వేషన్లు పెంచి పటిష్టంగా అమలు చేయాలన్నారు. బహుజనులపై అణచివేత దాడులు, ఆకృత్యాలను ఎదుర్కోవడానికి అందరూ సంఘటితమై పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ చిత్తూరు బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించే బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. మిత్రులు, మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, బహుజన ఉద్యోగస్తులందరికీ కూడా జై భీములు. మిత్రులారా, గత అనేక సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలను, అనేక వర్గ పోరాటాలు, అనేక కుల పోరాటాలు, అనేక మత పోరాటాలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాగయ్య గారు, స్వర్గీయ నాగయ్య గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. గత 35 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. యువజన సంఘాలకు మద్దతుగా బహుజన ఉద్యోగస్తుల సహకారం కావాలనే ఉద్దేశంతో మా పోరాటానికి, మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ పోరాటానికి బహుజన ఉద్యోగస్తుల మద్దతు అవసరం ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో గత కొద్ది సంవత్సరాలుగా బహుజన ఉద్యోగస్తులను కలుపుకుంటూ బహుజన ఉద్యోగస్తుల సమ్మేళనాన్ని జరుపుతూ ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లలో జరుపుతూ వస్తున్నాము. గత నెలలో డిసెంబర్లో తిరుపతి జిల్లాలో జరిపినాము. ఇప్పుడు వచ్చే నెల మార్చి 15వ తేదీ నాడు తిరుపతి నందు అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల సమ్మేళనము మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘ ప్రణాళికలు, ఉద్యమాలు చేపట్టే విధానాల గురించి ముఖ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, మనుధర్మాన్ని తీసుకొని రావాలి. ఈ భారత రాజ్యాంగాన్ని కనుమరుగు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం దొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేపడుతున్నారు. దీనన్నిటినీ ఎదురించి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అండగా నిలబడాలి. దీనికి బహుజన ఉద్యోగస్తుల సహకారం అవసరమని చెప్పి మనం చిత్తూరు జిల్లాలో వచ్చే నెల మార్చి 15వ తేదీ నాడు 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ బహుజన ఉద్యోగస్తుల సమ్మేళనాన్ని కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ద్వారా పత్రిక ముఖంగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భారత్. పాత్రికేయ మిత్రులకు నా జై భీములు. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పుణ్యమూర్తి చింతమాకుల. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ సమావేశం. మేము ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఉద్దేశించి ముఖ్యంగా బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం, బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంతో కలిసి నడుస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఘం. ఈ సంఘం గత 2 సంవత్సరాలుగా యువజన సంఘాలతో మమేకమై బహుజన ఉద్యమాన్ని, బహుజన సమాజ నిర్మాణాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉంది. ఆ క్రమంలో డిసెంబర్ 28 ఉమ్మడి జిల్లాల ఉద్యోగస్తుల సమ్మేళనం జరిగింది. తిరుపతి దగ్గర గాజుల మండలం దగ్గర జరిగింది. పెద్ద ఎత్తున 3000 మంది సుమారు ఉద్యోగస్తులు ఏకతాటి మీదకి రావడం ఘనంగా ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది. అటు తరువాత ఇప్పుడు మేము మార్చి 15వ తేదీ మాన్యవర్ కాంచీరామ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాల బహుజన ఉద్యోగస్తులను ఏకతాటి మీద తీసుకొని వచ్చి బహుజన సమాజాన్ని నిర్మిస్తూ ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి అణిచివేతను, అకృత్యాన్ని నిలదీసే క్రమంలో ముందుకు పోయే పోరుబాటలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నాం. మార్చి 15 మెకానికల్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ భవన్ నందు 15 మార్చి 3, 2026 తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అతిరథ మహారథులైనటువంటి ఉద్యోగస్తు సంఘ నాయకులు, మా జాతీయ కార్యవర్గ కార్యదర్శి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమాజ నిర్మాణం ఏ విధంగా చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కార్యాచరణ మొదలు పెడతాం. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క కరపత్రాల్లో మిగిలిన విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఉన్నాయి, పరిశీలించండి.
అందరికీ జై భీమ్. ఈరోజు ఈ పత్రిక ప్రకటన ఏమంటే మా బహుజనులను ఒకటి చేసి ఈ రాజ్యహింసకు వ్యతిరేకంగా, ఈ బహుజనులు జరిగేటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా జనాల్ని మోటివేషన్ చేయాలనే దృక్పథంతో ఎంప్లాయీస్ అందరినీ కూడా కూడగట్టుకొని కాంచీరామ్ బాటలో బహుజన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక దారికి తెచ్చి వాళ్ళ ద్వారా ఫండ్ సంస్కరించి ఈ ప్రజా సంఘాలను ఐక్యతం చేసి ఈ మతోన్మాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము దళితులందరూ కూడా పోరాడాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రకటన చేస్తున్నాము. ఈ బహుజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రకటన మూలంగా కోరుకుంటున్నాను. జై భీమ్. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.